పెట్టండి. దేవుడికి బెల్లమో చక్కెరో ఏదో అంత నైవేద్యం పెట్టుకోండి. ప్రశాంతంగా దైవం ముందు 5-10 నిమిషాలు కేటాయించి కూర్చొని భగవంతుడిని ధ్యానించండి. మీకు వచ్చినంత నామస్మరణో భజనో ఏదో ఒకటి చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరందరూ నిత్య వ్యవహారంలో బిజీగా ఉంటారు. మనశ్శాంతి ఉండదు. చాలామందికి మనశ్శాంతి లేకే రాత్రి నిద్రలో గుండెపోట్లు కూడా వస్తున్నాయి. చూస్తున్నాం ఆ రోజు కలికాలం బాగా పెరిగిపోయింది. కాబట్టి వీలైనంత వరకు కూడా సెల్ ఫోన్లు తగ్గించి ఇంట్లో అయినా దేవాలయంలో అయినా సరే భగవంతుడి సన్నిధి అనుభవించడానికి ప్రయత్నం చేయండి. తద్వారా స్త్రీలకైనా మగవారికైనా విశేషమైన మనశ్శాంతి కలుగుతుంది. భగవంతుడి పట్ల ఏకాగ్రత కలుగుతుంది. భగవంతుడు ఉన్నాడనే ఒక విశ్వాసం పెరుగుతుంది. చక్కగా భగవంతుడిని ధ్యానించడం వలన భగవంతుడికి దగ్గర అవుతాం. ఏదైనా సరే ఆ ప్రమాద పరిస్థితుల అవసాన దశలో ఆ భగవంతుడే మనల్ని ఉద్ధరించి రక్షిస్తాడు. భగవంతుడు ఉన్నాడు అనే ఒక ధైర్యం బలపడుతుంది. కాబట్టి భగవంతుడి సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గుళ్ళకెళ్ళిన దగ్గర నుండి అర్చన టికెట్ కొనేద్దాం